హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా చిన్నబాబు అయితే పూజ చేస్తున్నాడు అనమాట అండి. మార్నింగే పూజతో కొద్దిగా దేవుడి పూలు ఉంటే పెట్టి దేవుడి దగ్గర దీపాలు అది వేసి అనమాట, ఒత్తులు అది వేసి ఇచ్చానమాట. వెలిగించమ్మా అనేసి, ఈరోజు నేను కొంచెం టిఫిన్ వేసి పని అది ఉంది, నేను ఆ పని చూసుకుంటాను, నువ్వు ఈరోజు దీపం పెట్టమ్మా అనేసి చెప్పాను అనమాట. మనం కూడా కొంచెం కొంచెం ఇలా చెప్తుంటే వాళ్ళకి కూడా ఇవన్నీ అలవాటు అవుతాయి కదా అనేసి వాడితో అయితే ఇలాగే వెలిగించాను అనమాట అండి. వాడు దీపాలు వెలిగించాక దీపం నుంచి ఏంటో నాకు అంత అదిలాగా మంచి వైబ్రేషన్ లాగా కిరణాలు పడుతున్నట్టు అలా అనిపించింది అనమాట. అదే ఎండ దాని మీద దీపం మీద పడితే అలా మనకి ఆ కిరణాలు అన్నీ అలా వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట. నువ్వు పూజ చేసావు కదా చిన్నబాబు, ఈరోజు చూడు దీపాలన్నీ చాలా కాంతిగా వెలుగుతున్నాయి అంటే మా చిన్నోడు చాలా సంతోషపడిపోయాడు అన్నమాట అండి. తర్వాత ఏం చదవనమ్మా అని ప్రతిసారి ఇద్దరిని ఏదైనా దండం పెట్టుకోండి అమ్మా అంటే ఏమని పెట్టుకోవాలి అని అడుగుతారనమాట. మంచి చదువుని జ్ఞానాన్ని ఇమ్మని భగవంతుడికి దండం పెట్టుకోండి అమ్మా అని చెప్తుంటాను అనమాట అండి. ఈరోజైతే మేము వాడపల్లి కాదు, అదే ద్వారకా తిరుమల వెళ్దామనేసి మార్నింగ్ అయితే లేచామన్నమాట అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, పిల్లల్ని కూడా హాలిడేస్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎక్కడికన్నా వెళ్దాము టూర్ ఎక్కడికన్నా అని అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట అండి. ఇంకా స్కూల్ తీసి టైం కూడా దగ్గరికి వచ్చేసింది. మా వాళ్ళకి అయితే మండే నుంచి స్కూల్ అన్నమాట అండి. సరే 3 డేస్ బట్టి అనుకుంటున్నాం వెళ్దామని, ఇంక వెళ్ళలేదు అన్నమాట. రోజు అయితే ఇంక మార్నింగే లేచి ద్వారకా తిరుమల వెళ్ళి వద్దాం అయితేననేసి అందరం రెడీ అయ్యామన్నమాట అండి. మార్నింగే లేచి మొత్తం ఇల్లది అంతా శుభ్రం చేసుకుని ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయామన్నమాట అండి. అందరం రెడీ అయిపోయాము. సరే టిఫిన్ కూడా కొద్దిగా వేసి పట్టుకెళ్ళిపోదాం టిఫిన్ కూడా అనేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసాను అనమాట అండి. పిల్లలిద్దరికీ అయితే నేను ఇలాగ కుర్తాలు అయితే వేసాను అనమాట అండి, గుడికి కదా అనేసి. ఇలాగ ఒకటే కలరు ఎక్కువ, నాకు ఇలా ఒకటే కలర్ ఒకటే మోడల్ తీయడం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్క రోజు సెట్ అవ్వదు, కానీ ఒక్కొక్కసారి చాలా ఇష్టం అన్నమాట నాకు. అలాగా చిన్నప్పుడు మా అక్క నేను అలా వేసుకునే వాళ్ళం కాదు కదా అనేసి నాకు ఇష్టం అన్నమాట. అప్పుడు అలాగా ఏంటో ఒకలాంటి డ్రెస్సులు వేసుకోవడం కొంత ఇష్టపడేవారు కాదు, ఎందుకో తెలియదు మరి. ఇప్పుడైతే నాకు చాలా ఇష్టం అన్నమాట అలాగా ఒకే కలర్ డ్రెస్లో ఒకటే మోడల్ తీయడం అంటే అనేసి. ఎక్కువగా నాకు కుదిరినంత మట్టుకు పిల్లలిద్దరికి అయితే అలాగా ఒకటే మోడల్ డ్రెస్సులు అయితే తీయడానికి ఇష్టపడతాను అనమాట అండి. ఇక్కడైతే ఇంకా మేమైతే నలుగురం అయితే రెడీ అయిపోయాం అన్నమాట అండి. మేము నలుగురం వెళ్తున్నాం. ఎప్పుడు మేము నలుగురం వెళ్ళడం అన్నది చాలా తక్కువ మాట. ఇక్కడైతే నేనైతే ఎదురు వస్తున్నాను అనమాట అండి. మా వారైతే ఎదురు రమ్మా అనేసి అన్నారన్నమాట. చాలామంది అలా సెంటిమెంట్ మూఢనమ్మకాలు అనుకుంటాం, కానీ నేనైతే ప్రతిరోజు షాప్కి వెళ్ళేటప్పుడు ఎదురు వెళ్తుంటాను, నేను కానీ పిల్లలు కానీ వెళ్తుంటాం అన్నమాట అండి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా. ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం అన్నమాట అండి. మార్నింగే కదా, 7 అవుతుంది టైము. మార్నింగే గురించి వాతావరణం అంతా చాలా చల్లగా చాలా బాగుంది అని అనుకున్నాను అనమాట. ఈరోజు అంతా కూడా కొంచెం ఇలా చల్లగా ఉంటే బాగుండు మనం ఊరెళ్ళి వచ్చేంతవరకు. మబ్బు వేసినట్టు ఉంది, పొద్దున్నే గురించి మబ్బు వేసినట్టు ఉంది. తర్వాత అయితే ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉందన్నమాట అండి. ఇంక ఇక్కడ మేము నలుగురం వెళ్తున్నాం కదా, పిల్లలు అయితే అంటున్నారు అన్నమాట అండి, మనం నలుగురం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఏమో అమ్మ, మనతో పాటు ఎవరో ఒకరు ఉంటారు కదా అనేసి అంటున్నారు అన్నమాట. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరిని కూడా ఎంట పెట్టుకుని వెళ్తాం అన్నమాట అండి. మేము ఒక్కరం వెళ్ళడం అన్నది చాలా తక్కువ అన్నమాట. అలాగే నలుగురు అయితే ఇలా కబుర్లు చెప్పుకుంటూ అయితే చాలా సరదాగా, ఇంకా ఈరోజు అయితే షాప్ అయితే తీయలేదు అన్నమాట అండి. పిల్లలు బయటకు అంటున్నారు కదా అని. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక దారిలోనే నేనైతే టిఫిన్ వేసాను అన్నమాట, ఇడ్లీ బజ్జీ వేసాను పొద్దుటే. ఇంకా ద్వారకా తిరుమల దగ్గరికి వచ్చామన్నమాట. దగ్గరికి వచ్చాకనే ఇంకా ఆగామన్నమాట. 8:30 ఎంత అయింది అప్పటికి. ఒక చోట అయితే ఆగామన్నమాట. ఇక్కడైతే మంచిగా చింత చెట్టు అయితే ఉందన్నమాట అండి. చాలా బాగుంది, చాలా పెద్ద చింత చెట్టు ఉందన్నమాట అండి. దాన్ని ఎంత అయితే చింతకూర అయితే ఉందన్నమాట. నేనైతే అక్కడ అది కోసుకుంటున్నాను అనమాట టిఫిన్ చేసాక. తర్వాత అయితే ఇక్కడ కొంచెం చింతకూర అయితే కోసుకున్నాను అనమాట అండి. ఇలాగా ఏదన్నా కనిపిస్తే కోసుకోవడం చాలా సరదాగా అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఒకళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే కోసుకోండి అన్నారన్నమాట. అప్పుడు అయితే అక్కడ చింత చిగురు అయితే కోసుకున్నాం అన్నమాట అండి. ఇంకోండి ఇదైతే ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిపోయాక అనమాట అండి, ఇంకా గుడికి దగ్గరలో అనమాట అండి. ఇక్కడ చూడండి పెద్ద గరుడ పక్షి విగ్రహం అయితే పెట్టారన్నమాట. చాలా బాగుంది, అది చాలా పెద్దగా ఉందన్నమాట అండి.
గోల్డ్ కలర్ పెయింట్ వేసి గరుడ పక్షి అయితే ఉందన్నమాట. ఇంకైతే ఇంక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట అండి. పార్కింగ్ ఉంది ఇక్కడ కూడా. అంతా కూడా దగ్గరలో టెంపుల్కి దగ్గరగా అయితే ఎన్ని కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయన్నమాట అండి. మా వారిని అయితే కారు ఇక్కడ పెడేద్దామంటే లేదా పార్కింగ్లోనే పెట్టాలనేసి అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళి ఆపారన్నమాట అండి. ఏంటో మా వారు అన్నీ కూడా అలాగా రూల్స్ అంటుంటారన్నమాట. ఏది ఎక్కడ ఉందో అది అక్కడే చెయ్యాలి అనేసి. ఇక్కడ పార్కింగ్ వద్దు అనేసి అంతవరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అయితే నడిపించి అయితే తీసుకొచ్చారన్నమాట అండి. అందరూ పెట్టేశారు కదా మనం పెట్టేద్దాం అనేసి అంటే లేదు ఒప్పుకోరన్నమాట అండి. అది ఎక్కడ ప్లేస్లో అక్కడే పెట్టాలా, పార్కింగ్లోనే పెట్టాలా అనేసి అంటుంటారన్నమాట. చాలామంది ఫోన్లు తెలియకుండా తీసుకెళ్ళిపోతారు. మా వారైతే ఫోన్లు కూడా మమ్మల్ని పట్టుకెళ్ళినారు. ఒక ఫోటో కూడా అందంగా దిగనివ్వరు మాట అండి ఎక్కడనే. ఆ ఫోన్లు కూడా అక్కడ పెట్టించేసి అప్పుడైతే వస్తారన్నమాట. పర్లేదు వాళ్ళు ఏం పెద్దగా ఏం చెకింగ్ చేయట్లేదు కదా, పట్టుకెళ్ళిపోదాం అంటుంటాను నేను, ఫోటోలు అది తీసుకుందాం కదా అనేసి అన్నా సరే అసలు మా వారైతే అసలు ఒప్పుకోరమాట అండి. గుడిలోకి వెళ్తే వాళ్ళు ఫోన్లు తీసుకురావద్దు అంటారు, ఆ ఫోన్లు తీసుకెళ్ళకూడదు అనేసి అన్నీ అలా చెప్తుంటారు అన్నమాట అండి. ఇంకైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట అండి. ఇంకా కారు అక్కడ పెట్టేసి పార్కింగ్లో అయితే పెట్టి వచ్చామన్నమాట. మా పెద్దోడికి ఇచ్చాను అనమాట అండి. ఇక్కడ వీడియో తీవా నువ్వు కొంచెం రా అనేసి ఇస్తే వాడు అక్కడైతే వీడియో తీసాడు అనమాట. ఇక్కడ గోవిందనామాలు పెడుతుంటేనే పిల్లలకి సరదాగా ఇలాగ నామాలు అయితే పెట్టించాను అనమాట అండి. ఆ పెట్టి పిల్లోడు చూడండి, ఆడెంత చిన్న పిల్లోడు ఉన్నాడో, ఆడెంత చక్కగా ఆడి పెట్టేస్తున్నాడో పిల్లోడు. ఇలా పెట్టినందుకు ఒక్కొక్కరికి 5 రూపీస్ అట. పిల్లోడు ఖాళీ లేకుండా ఇలాగ పని చేసుకుంటున్నాడు అనేసి నాకు చాలా ముచ్చటేసింది. హాలిడేస్ కదా, పిల్లలు చిన్న పిల్లోడు ఉన్నాడు, మా పిల్లలు అంత ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా అంతే అండి. ఆడ అంత చక్కగా పెడుతున్నాడు అక్కడ. ఇంక మేమైతే దర్శనం అయితే చేసుకుని వచ్చామన్నమాట అండి. ఫోన్లో అక్కడ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ వెళ్ళి ఫోన్ తేండి అయితే ఫోటోలు దిగుదాం అనేసి మళ్ళీ ఫోన్ తెచ్చాక అప్పుడు ఇక్కడ ఈ ఆర్చ్లా ఉంటుంది కదా, ద్వారకా తిరుమలకి ఈ ఆర్చ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ గుడి దగ్గర చాలా ఇష్టం. చాలామంది ఇక్కడ బాగా ఫోటోలు అది దిగుతుంటారు. ఈ ప్లేస్ అయితే మంచి ఫేమస్ అన్నమాట. ఇక్కడ అన్నీ రిపేర్లు జరుగుతున్నాయి అన్నమాట అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు అది కూడా జరుగుతాయి కదా, దానికోసం వేరే కొత్తగా మండపాలు అది అన్నీ కడుతున్నారన్నమాట అండి. మనం వెళ్ళడానికి అది కూడా దారి అంతా కూడా కొంచెం వర్క్ జరుగుతుంది, సైడ్ నుంచి అలా పంపించారు అన్నమాట అండి. తర్వాత ఇక్కడికి వచ్చి అయితే మేము కొద్దిగా ఫోటోలు అయితే తీసుకున్నాం అన్నమాట అండి. మా పిల్లలు ఎక్కడికి వచ్చినా ముందు ఏయోటి కొనాలన్నమాట, వాళ్ళకి కొంటే కానీ అక్కడి నుంచి రాడు. మా చిన్నోడు అయితే మరీ పేచి పెడేస్తాడు అన్నమాట అండి. ఏం కనిపించినా ఇంకా అక్కడ కొట్టుల దగ్గర ముందు ఏదోటి బొమ్మలో ఏయోటి కొంటే కానీ రాడు అన్నమాట అండి. ఉండరా ఇక్కడ ఫోటోలు తీసుకుని వెళ్దామని చూడండి, ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆఫ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట అండి. ఇక్కడైతే మా చిన్నోడు ఇంకా చాలా కంగారు పడిపోతున్నాడు అన్నమాట ఈ బొమ్మల కోసం అండి. వాళ్ళ నాన్న అయితే లాక్కుని వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడికి తెలుసు ఏ టైంలో ఎవరిని చేపట్టుకోవాలా అన్నది. ఇలాంటివి అయితే నేను కొన్నాను ఏమీ అనేసి వాడికి తెలుసు అన్నమాట అండి. అందుకనేసి వాళ్ళ నాన్న చేపట్టుకుని నాకు ఏం కొంటావని ఎక్కువ కుట్లన్నీ చూస్తున్నాడు అన్నమాట అండి. పిల్లలైతే ఈ పెద్దోడైతే యూనో కార్డ్స్ కావాలట. ఆల్రెడీ ఒక సెట్ ఉంది, అది నలిగిపోయిందట, ఇంకోటి కొనుక్కోవాలట అండి యూనో కార్డ్స్. ఎప్పుడు పిల్లలకేనేంటి సార్ నేను కూడా కొనుక్కుంటాను అనేసి నేను కూడా చూస్తున్నాను అనమాట, నేను ఏమైనా కొనుక్కుందాం అనేసి. ఇక్కడైతే ముగ్గు పెట్టివి ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్కువగా అమ్ముతున్నారు అన్నమాట. ప్రతి కొట్టులోని కూడా ఇవి ఉన్నాయన్నమాట. స్టెన్సిల్స్, చిన్న చిన్న బాక్సులు లాంటివి, స్టీల్ ప్లేట్లు మీద ముగ్గు వేసి రాసివి. ఈ బాక్సుల్లో కూడా స్టీల్ బాక్సుల్లో కూడా ముగ్గు వేసి ఇలా కొడతాం కదా, కొడితే ముగ్గు పడుతుంది అన్నమాట. అవి కూడా ఉన్నాయన్నమాట అండి. నేనైతే ఏం తీసుకోలేదు, చూసాను అన్నమాట అండి. అంటే అవి అక్కడ ఎవరైనా వేసి చూపించేవాళ్ళు ఉంటే ఆ బాక్సుల్లో ఎలా పడతాయి అన్నది ఒకసారి ఐడియా వచ్చును. అక్కడైతే ఎవరూ లేరు అన్నమాట చూపించడానికి అదన్నీ. ఇంకండి ఇదైతే వేరే కొట్టు దగ్గర అన్నమాట. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి ఇలాగా. చాలా చోట్ల అయితే ఇలాగ ఈ వెంకటేశ్వర విగ్రహాలు లాంటివి అయితే అమ్ముతున్నారు అన్నమాట అండి. పెద్దదైతే 350, చిన్నదైతే 250 అలా చెప్తున్నారు అన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయండి విగ్రహాలు అయితే. వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారన్నమాట. మట్టి అనేసి అన్నాను, మట్టి కాదు అనేసి అంటున్నారు వాళ్ళు. ఫాస్టర్ ఫారెస్ ఏదో అయ్యి ఉంటుందండి, మరి మట్టిలాగా లేదన్నమాట. బాగున్నాయి విగ్రహాలు అయితే అండి. కాసేపు అయితే ఇక్కడ అంతా కూడా ఇలాగా తిరిగి కాసేపు అయితే షాపింగ్ చేసామన్నమాట. ఇంక ఈరోజు ఇంకా ఇలాగా షాప్ తీయకపోదాంలే, ఇంకా పిల్లలతో అలాగ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు ఇంకా అలాగ ఉండిపోయాం అన్నమాట అండి.
వాళ్ళు కూడా మనతోటి గడపాలా అనేసి అనుకుంటారు కదా, పెద్ద అయ్యాక మనకు అంత టైము వాళ్ళు మనం కావాలనుకున్నా సరే వాళ్ళు మనకి ఇవ్వరు టైము. ఇప్పుడు మనం వాళ్ళకి ఇవ్వకపోతే ఇంక మనకు వాళ్ళతో గడిపే టైం కూడా ఏమి ఉండదు కదా అనేసి ఇంక ఈరోజు అంతా ఇంక సరదాగా ఇంక వీళ్ళతో అయితే తిరుగుదాం అనేసి అలాగ అనుకున్నాం అన్నమాట. నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఏదో ఒకటి కొనుక్కోవాలనేసి ఉందన్నమాట అండి. ఇంకోండి మొత్తానికి అయితే ఇంకో ఇది తీసుకున్నాను అనమాట. 350 చెప్పారు, మొత్తానికి 200కి అయితే ఇచ్చారన్నమాట. 150 180కి కూడా వాళ్ళు ఇక్కడ బేరం అడిగాను, నేను ఇవ్వలేదు అనమాట. 200 అయితే ఇచ్చారన్నమాట అండి. ఇంకండి మా చిన్నోడు అయితే చిన్నదాంతో సరిపెట్టేసాడు. ఈరోజు అయితే మాకు చాలా సేవ్ చేసాడు. అయితే హెలికాప్టర్ అది అడిగాడు కానీ మళ్ళీ మనసు మార్చుకుని ఈ స్ప్రింగ్ ఒకటి అయితే కొనుక్కున్నాడు అనమాట అండి. దాంతో అయితే ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. తర్వాత ప్రసాదాలు అది అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ప్రసాదాలు అది తీసుకుని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం కదా అనేసి వచ్చాం అన్నమాట. బయటకు వచ్చేసాక మళ్ళీ మా చిన్నోడు మళ్ళీ పెంట పెట్టాడు ఇక్కడ. ఇంకా వద్దు, ఇంకా ఇంటికి వెళ్ళొద్దు, ఎక్కడికన్నా వెళ్దాము, ఇంకా ఇంటికి వద్దు, ఇప్పుడప్పుడే ఈవినింగ్కి వెళ్దాము ఇంటికి అనేసి. ఎక్కడికి వెళ్దాం రా అంటే ఎక్కడో చోటకి అనేసి అన్నాడు అనమాట. సరే అయితే విజయవాడ వెళ్ళిపోదాం అయితే ఇక్కడి నుంచి అనేసి నెట్లో చూసాం అన్నమాట ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి. ఇక్కడి నుంచి ఇంకా 1.5 hour ఎంతో పడుతుంది అన్నమాట విజయవాడకి. పర్వాలేదా వెళ్ళిపోదామా నడిపేస్తారా అనేసి మా వారిని అడిగితే పర్లేదు తీసుకెళ్ళిపోతాను అనేసి అన్నారన్నమాట. ఇంకా సరే అనేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ విజయవాడ అయితే బయలుదేరమాట అండి. ఇంకా భోజనం అయితే చేయలేదు, భోజనం చేస్తే నాకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోతే నేను డ్రైవ్ చేయలేను అనేసి అంటే సరే అనేసి ఇంక భోజనం అయితే చేయలేదు అన్నమాట అండి. అప్పటికి ఇంకా 12 అలా అయ్యింది. అలా దారిలో ఆగుతా ఏదో ఒకటి ఇంకో టోల్ గేట్స్ దగ్గర అయితే ఏవోటి అమ్ముతారు కదా, ఈతపళ్ళు ఇవన్నీ అయితే కొనుక్కొని ఏయోటి కొనుక్కుంటా ఇంకా అలాగా తింటా ఇంకా అలా వెళ్ళొస్తాం అన్నమాట. ఇంకా సరదాగా అనుకోకుండా విజయవాడ కూడా వెళ్ళొచ్చాం అన్నమాట. అసలు అనుకోలేదు అన్నమాట, అనుకోకుండా వెళ్తేనే అవుతాయేమో అనుకున్నాను నేనైతే. అమ్మవారు మనకి అంత మంచిగా పిలిచారు అనేసి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అన్నమాట. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏదన్నా ఎక్కడికైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం దేవుడు అనుగ్రహం ఉంటేనే వెళ్తాం కదండి. ఇంతేంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.